నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 16,000 టీచర్ పోస్టుల నియామకంలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఆటలాడిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఎంపికైన వారికి గొలగపూడిలో రాత్రి బస చేయించి మరుసటి రోజు ఉదయం విజయవాడకు తీసుకువెళ్లి చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరేది కాదని అన్నారు. మహిళలు, వికలాంగులు, గర్భిణీ అభ్యర్థులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదని మండిపడ్డారు. అసలు మెగా డిఎస్సీనే అవకతవకలమయమైందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సీని తీసుకొని వస్తామని, జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో, ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికి కూడా గమనిస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా 2,40,000 మంది వాలంటీర్లను కానీ, అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ, అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలామందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ, అదేవిధంగా ఆప్కాస్లో అంటే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విచ్చలవిడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడుతూ ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సీ తీసుకొని వస్తాము, సుమారుగా 50,000 పోస్టుని మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 16,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదే డిఎస్సీని జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ వస్తూ ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానికుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 16 నెలలండి. మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టి 16 నెలలు పూర్తయి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా 4 లక్షల మంది దీనికి అప్లై చేసినారు. వీరందరినీ కూడా 16 చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మేము ముందుకు రావడం కూడా జరిగింది. ఆ డిఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్లో ఉన్నటువంటి 16,000 మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట. దానికోసం ఏం చేసినారు, ఈరోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు. ప్రతి డిఎస్సీలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది, నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంట ఈరోజు సాయంత్రానికి. అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట. ఏమని రాసినారు, రేపు అనగా 18/9/2025 గురువారం అందరూ 4 గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా. మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా. రాత్రి అక్కడ బస చేయాలా. రాత్రి బస చేయడానికి అవసరమైన దిండు, దుప్పటి, మందులు మీరు తెచ్చుకోవాలా. 19వ తేదీ శుక్రవారం ఉదయాన్నే టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం. డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి. పిదప అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకాడ వదిలిపెడతాం. మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా. అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి 16,000 మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? ఒక 10 మందికి ఇస్తారు. మిగతా 15,000 మంది ఏం చేయాలా? గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక, సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మరలా నైట్ అక్కడే పడుకొని ఉదయాన్నే లేచి 3 రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా. ఏమండి, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు.
వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.